చుట్టాలు లాంటివి. ఆమె నీ కష్టాలు చుట్టాలు వస్తారు పోతాయి. అలాగే నీ కష్టం వచ్చిందని బాధపడద్దు, అది వచ్చి వెళ్ళిపోతుంది. నువ్వు దిగులు పడొద్దని పరిశుద్ధాత్మ దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. చెప్పలు కొడుతూ దేవుడు నామమున పొందుతాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇక్కడ అందరికీ ఈ మాట, నా సన్మానానికి మహనీయుడవు నీవే, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికి సృష్టికర్తవు నీవేనయ్యా. నా సన్మానానికి మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. మరొక ఎందుకు మాట అన్నా, నీకు దేవుడు సన్మానం చేశాడు ఆల్రెడీ, కానీ ఆ సన్మానం నువ్వు కాపాడుకోవట్లేదంట. పాటలు పాడే తలంతిచ్చాడు, వాక్యం చదివే తలంతిచ్చాడు, ప్రార్థన చేసే తలంతిచ్చాడు, కానీ ఆ తలంతు నువ్వు ఇంతవరకు ఏది వాడుకోవట్లే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీకు ఇచ్చిన తలంతు వాడుకోకపోతే ఆ తలంతు మరొకరికి వెళ్ళిపోతాడు. ప్రియమైన దైవ జనమ, ఇక్కడ ఎంతమంది అయితే బిడ్డలు అలా ఉన్నారో అయితే నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు అడుగుతున్నాడు, నీ తలంతును జాగ్రత్తగా వాడుకుంటున్నావా? నీకు దేవుడు ఏదో ఒక తలంతు నీకు ఇచ్చాడు, అది ఆ తలంతును వాడుకుంటున్నావా అని అడుగుతున్నాడు దేవుడు. ఒక్కసారి దాని విషయంలో ప్రార్థన చేద్దామా? ఎందుకు దేవుడు ఒప్పుకోలు చేపిమంటున్నాడు. నీ తలంతును వాడుకోకపోతే ఈ రోజు నుంచి రోషం కలిగి వ్యక్తిగా ఉంటానయ్యా. పాటలు పాడే వ్యక్తి పాటలు పాడడానికి ముందు ఉంటాను ఏసయ్యా. అయ్యా ఇదిగో నేను వాక్యం చదివితే వాక్యం చదవడానికి ముందుగా ఉంటాను ఏసయ్యా. ప్రార్థన ఆత్మ కలిగి ఉంటే ప్రార్థన చేయలేకపోయినా నువ్వు ఒక ప్రార్థన చేసే నేను అయ్యా దేశం కోసం, రాష్ట్రం కోసం, దేశ ప్రజల కోసం, సంఘాల కోసం, సంఘ దైవజనుల కోసం, ఇదిగో నేను ఈ లోకం ఏలుబడి చేస్తున్న ఒమిక్రాను అయ్యా కరోనా విషయంలో నేను ఒక ఆయుధంగా నేను నిలబడతానయ్యా. నాకు ఆ తలాంతిచ్చే నేను వాడుకోవట్లేదని నీవు కనుక ఇప్పుడు వరకు అలా ఉంటే ఈరోజు దేవుడి దగ్గరికి రా. ఒక్క నిమిషం దేవుడి దగ్గరికి ప్రార్థన చేయి. దేవుడి పనుల విషయంలో, దేవుడి పరిచయం విషయంలో నీకు ఇచ్చిన తలంతును వాడుకోవట్లేదేమో, ఆ తలంతుని వాడుకోవాలయ్యా. ఈ రోజు నుంచి నేను నీకు ఇష్టమైన బిడ్డగా నేను మారిపోవాలేస్తే అని ప్రార్థన చేయి. ఒక్కసారి చేయి, ప్రార్థన చేయి. ఒక్క నిమిషం. పరిశుద్ధ ఆత్మదేవుడా, ఇది ఒక ఈ రోజు ఒక పరిస్థితి ఎలాగా ఈ 2022 3 ఆదివారం ఈ తైల అభిషేకములు నీ మీద ప్రతి కాడి ఈ అభిషేకకు ముందే నీ మీద నుంచి కాడిని కొడుతున్నాడు దేవుడు. ఒక్కొక్క కాడిని నీ కాడిలన్నీ ఈ రోజు ఇరిగిపోవాలా. అపవాది కూడా వేసిన ప్రతి కాడి ఈ వేసిన సంఖ్యలని ఈ రోజు తెగతంపు అయిపోవాలి. వేస్తున్నామని అవి 2 ముక్కలుగా అయిపోవాలి. వేస్తున్నామలో వారి బంధకాల నుంచి బయటికి రావాలా, వారి కట్టడం నుంచి బయటికి రావాలా. వాడు వేసిన ఆ తలుపులు ఎత్తగా ఏదైతే వేసాడో వాడి గడులు తలుపులు బట్టలు కొట్టి ఈ రోజు నువ్వు బయటికి రావాలా. అది రావాలంటే నీ ప్రార్థనే. నువ్వు బయటికి రావాలంటే దేవుడి దగ్గర మనస్ఫూర్తిగా నీ హృదయంలో నుంచి నీకు ఇచ్చిన తలంతు, నీ ఆలోచన, నీ ప్రవర్తన అన్ని దేవుడి దగ్గరికి ఒక్క నిమిషం దేవుడి దగ్గర ఎత్తుకుంటే సాతాను గసగసలు ఆడిపోతాడు. వారికి ప్రార్థన అంటే భయం. వాడికి వారికి ప్రార్థన అంటేనే భయం. ఇక మిగతా ఏదైనా భయం ఉండదు. కానీ ఎందుకంటే నీకన్నా వాడు బాగా వాక్యం తెలుసు, నీకన్నా బాగా స్థితి ఆరాధన తెలుసు, కానీ వాడికి తెలియదు ఏంటంటే, వాడు చేయలేనిది ఏంటంటే ప్రార్థన. ఈరోజు ప్రార్థన చేయి. ఏ తలంతు నువ్వు దూరపడి చేసుకున్నావా? గడిచిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఇప్పటి వరకు ఏ తలంతు నువ్వు దూరపడి చేసుకున్నావు? దేవుడికన్నా ఎక్కువ ఏది లేదు చెల్లి తమ్ముడు, దేవుడికన్నా ఎక్కువ ఏది లేదు. దేవుడి కోసం నువ్వు చేసే ప్రతి పనికి ఆయన ఒక ఆశీర్వాదాన్ని ముందు ఉంచుతాడు.
ఆ పరలోకంలో నీకు జీవకిరీటానికి రెడీగా ఉంది యేసునామములో. నీకు ఇచ్చిన తలంతుని మరణం వరకు నమ్మకంగా వాడేవా, దానివల్ల అనేక మంది రక్షించబడతారు. ఆ రక్షణలో ఇచ్చినప్పుడు ఇదిగో తల్లి, ఇది పాట పాట ద్వారా, ఈ పాట ద్వారా నేను రక్షించబడ్డారని నీకు పరలోకంలో చేతి చెప్తున్నారు. నువ్వు 10th డేస్ అనుభవం ఉందా? 10th డేస్ అనుభవంలో కూర్చున్నప్పుడు ఇదిగో అక్కడ 10th డేస్ ఇదిగో నేను వచ్చాను, నేలలో కూర్చున్నాను, దైవజనుడు వాక్యం చెప్తుంటే ఆ వాక్యం ద్వారా నేను విని నా రోజును మార్చుకొని రక్షణ పొంది దేవుని దగ్గరికి వచ్చానని ఒక తల్లి చెప్పవచ్చు. ఏ తలంత అయితే బాగా ఊలేసుకున్నావో మరలా తలంతును పట్టుకోవటానికి ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. శుద్ధ హృదయం కలగజేయమని దేవుని అడుగు. తెలిసి ఉన్నదో నా అతిక్రమంలో పాపం చేశాను, నీ దగ్గర దోషినని దేవుని దగ్గర మనుషుల దగ్గర చెప్పవలసిన లేదు. కానీ అయ్యా ఇదిగో నీ తలంతుని వాడుకోక పాపే ఉన్నానయ్యా, దోషినై ఉన్నానయ్యా, నా తలంతు నేను వాడుకోలేకపోతేనయ్యా, తెలిసి ఉన్నాయి నా అతిక్రమలు చేస్తాయా. అనేక మందికి నోరు లేదే వాళ్ళు పాడలేరు ప్రభా. నాకు నోరుండి ఇక్కడ పాడలేకపోతున్నానయ్యా, నాకు ఇచ్చిన తలంత ఇచ్చిన పాడలేకపోతున్నానయ్యా, వాక్యం ఇచ్చి చదివించిన చదవాలన్నా చదవలేకపోతున్నాను యేసయ్యా. ప్రార్థన చేయాలని ఒక భక్తుడు అంటున్నాడు, నాకు బలమున్నంత వరకు చేయలేదు ప్రభు సేవను, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవను, బలమంతా బలమంతా పోయాక చేయాలనుంది ప్రభు సేవను, చేయాలని ఉంది ప్రభు సేవను, పించుచున్నది కీకనాకు ప్రభు కీకనాకు. దాంట్లో ఉంటది పాట అంతా. ఒకసారి కింద పాట పాడండి, మీకు అర్థమవుతుంది. నోరున్నంత వరకు నేను పాడలేకపోయానయ్యా, ఇప్పుడు పాడాలి కానీ నాకు నోరు లేదయ్యా అని ఒక భక్తుడు తన అన్ని కోల్పోయిన తర్వాత పాడుకున్న పాట అది. ప్రేమ దైవజనమా, ఈ రోజులన్నీ భయంకరమైన స్థితిలోకి మనం వచ్చేసాం. ప్రతి ఇంట సంతోష మాటలు వినపడవు. నేను ముందే చెప్పాడు దేవుడు మనకి, డిసెంబర్ ఎండింగ్ లోనే చెప్పాడు, జనవరి నెల అంత భయంకరమైన స్థితిలో మనం వెళ్ళిపోతున్నామని. దేవుడు అంటున్నాడు ప్రతి ఇంట ఏడుపులు వినపడతాయి, జాగ్రత్త అంటున్నాడు. కాబట్టి మనకున్నప్పుడు మనకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఎవరు పోగొట్టుకోవద్దు. దేవుడికి నమ్మకం బిడ్డలుగా మనందరం ఉండనుగాక. ఎంతమంది అయితే బిడ్డలకు ప్రభువా వాళ్ళ తప్పిదములు, వాళ్ళు శుద్ధ హృదయం కావాలని అడిగారో వాళ్ళందరినీ ఒక దైవజనుడిగా నీ దేవతగా నేను అడుగుతున్నాను యేసయ్య, ఒక్కసారి వాళ్ళని క్షమించండి, నీ కృపను వాళ్ళకి దయచేయండి, నీ మార్గాన్ని వాళ్ళకి చూపించండి, వాళ్ళతో పాటు నీవే నడవమని. అలాగే ప్రభువా ఏ బిడ్డ మరలా తప్పిపోకుండా నాయన నీకు ఇష్టమైన బిడ్డగా ఉండటానికి నీ కృపను దయచేయమని అడుగుతున్నాను యేసయ్య, నీ కృపను దయచేయమని అడుగుతున్నాను, నీ మహిమతో నింపమని అడుగుతున్నాను. ప్రతి బిడ్డను చేపట్టుకొని నీవే నడిపించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు తల్లిలారా. పక్కన చెప్తాం ఒకసారి, సంతోషంగా ఉన్నావా అడగండి. సంతోషంగా ఉన్నావా? ఏ మోకాల్లో కాడ సంతోషము లేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అందుకే ఇంతసేపు నా కళ్ళు తెరవకుండా దేవుడు చూపి అలా ఆపేసింది. ఆమె
దేవుడు అంటున్నాడు, రానున్న రోజులు చాలా భయంకరమైన రోజులు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు నాకు ఇచ్చిన లేఖనాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఆ మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మాకైతే ఇచ్చిన పని తెలుసా? యోహాను సువార్త 4:34 ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 4:34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు, ఆయన పని తొదముట్టించుటయు, ఆయన పని తుదముచ్చుచు నాకు ఆహారమై ఉన్నది. ఏంటంట? సర్వశక్తి దేవుడే ఏమంటున్నాడంటే, ఆయన ఈ లోకానికి అటు మానవుడుగాను ఇటు దేవుడుగాను వచ్చిన ఆయన. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? దేవుని పని తుదముచ్చటే నాకు ఆహారము. హల్లెలూయా. ఏం పని అంట? దేవుని పని అంటే ఏంటి? దేవుని పని అంటే ఏంటి అసలు చెప్పాలి? దేవుని పని అంటే ఏంటి? ఆమె ఏంటి? దేవుని పని అంటే ఏంటండి? యేసయ్య అక్కడున్న సందర్భం ఏంటంటే, ఒక సమరయ స్త్రీకి ఏం చెప్తున్నాడు? సువార్త చెప్తున్నాడు. హల్లెలూయా. మామూలుగా మన వాళ్ళకి టెంట్ వేసాడా? టెంట్ వేయలా. 12 గంటలు మిట్ట మధ్యాహ్నంలో ఎండలో బావి దగ్గర కూర్చొని ఒక స్త్రీ కోసం ఎదురు చూస్తున్న సన్నివేశం అది. ఆమె ఆ దేవుడే అంటున్నాడు, నా పని కాదు, నా యేసయ్య పని, నా తండ్రి పని తుదముచ్చటే నాకు ఆహారం. ఆమె మన జీవితంలో మనలా ఏదో చేసేమని అంటలేదు, కానీ దేవుడు ఏమంటాడంటే, నాకు నువ్వు నమ్మకంగా ఉండు. ఆమె నాకు నమ్మకంగా ఉండు. హల్లెలూయా. ఎంతో మంది దైవజనులు ప్రార్థన చేస్తే నీవు నేను రక్షించబడి ఈ రోజున ఇక్కడ క్షేమముగా మనం ఉన్నాం. హల్లెలూయా. ఏది మన దగ్గర దరి చేరకుండా, ఏ తెగులు మన గుడాలను సమీపించకుండా నీవు నేను ఎలా ఉన్నామంటే, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనల్ని, నీవు నేను ఇక్కడ బలవంతంగా మనం రాలా. హల్లెలూయా. నీవు నేను రావాలనుకుంటే ఇక్కడికి మనం రాలా. పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నడిపించాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇగో ఈ బిడ్డ, నీవు నా బిడ్డవో. హల్లెలూయా. నీవు నా బిడ్డవో. ఇదిగో సంసోను ఉన్నాడు, వెళ్తున్నాడు. ఆయన బిడ్డ చెప్పండి? కాదు. ఆమె మన ఇదిలోనే ఉంటున్నాడు, మన దగ్గరే ఉంటున్నాడు, మన ముందే తిరుగుతున్నాడు. కానీ ఎంతమంది అయితే ఆయన గ్రంథంలో లిఖితంలో రాసి ఉంటారో వాళ్ళు మాత్రమే వచ్చి కూర్చోగలరు. హల్లెలూయా. నువ్వు ఎంత చెప్పినా, ఆ దగ్గరికి ఎన్ని కాళ్ళు చేతులు పట్టుకున్నా వాళ్ళు రారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రేరేపిస్తేనే నీవు ఇక్కడికి రాగలుగుతాం. హల్లెలూయా. దొడ్డుబాటు నుంచి మా తల్లి వచ్చిందంటే ఆమెను రమ్మంటే వస్తుందా? రాదండి. ఆమె రాదు. దేవుడు నడిపిస్తేనే, పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తేనే, ఆయన మనకు అవకాశం ఇస్తేనే, అన్ని మార్గాలు సరళం చేస్తేనే నీవు వచ్చి ఇక్కడ కూర్చోగలవు. ఆమె ఆమె నేను ఒకటి చెప్తున్నాను, ఈ కడవరి దినాల్లో కుటుంబం అంతా సమాధానంగా ఉండాలి. ఆమె నేను ఫస్ట్ రోజున అదే చెప్పా, ఫస్ట్ తారీఖున అదే చెప్పా. క్షమించే మనసు, సమాధానం పడే ఆత్మ మనలో ఉండాలా. మా పాస్టర్ గారు మొన్న అంటున్నారు, మా టీటీ ఏమన్నాడో తెలుసా? 2 రోజుల క్రితం జరిగిన సన్నివేశం మీకు చెప్తాను. మా టీటుని నేనేదో తిన్నాను అనుకుంటా, తిని అక్కడ పెట్టాను. ఈ ప్లేటు అక్కడ పెట్టు అంటే ఎవరి పని వాళ్ళే. ఏమన్నాడు? 5 సంవత్సరాలు నా బాబు, 4 సంవత్సరాలు, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలా అన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కోపం వల్ల అసలు యాక్చువల్గా నాకు కోపం వస్తుంది. మా పాస్టర్ నువ్వు ఆడుకోట, నువ్వేం అనలేక గలవలేక వాడు ఆడుతూ పెట్టించు అంటుంది. కానీ అక్కడ వాడు అన్న మాటలు నేను దానికి ఇచ్చేలా, ఎవరికి వారే ప్రార్థన చేసుకోవాలి, కానీ ఒకరి కోసం ఒకరు ఎవరు ప్రార్థన చేయరు. వాడితో నేను అది నేర్చుకున్నాను అక్కడ. హల్లెలూయా. బాధ వస్తే, బాధ వచ్చిందనుకో నీవు బాధపడతా తప్ప నీ బాధ ఎవరు దాన్ని చేయడు. మా పాస్టర్ ఈ 2 రోజులు నాకు నేర్పించి, వారం నేర్పించి 2 పాఠాలు. ఎందుకంటే ప్రతి విషయం నాకు ఒక పాఠంగా దేవుడు
నేర్పిస్తున్నాడు. మా పాస్టర్ అనేది నువ్వు టాబ్లెట్లు అంటే వేసుకోమంటే వేసుకోవు, నా సంఘము కోసం అంగలారుస్తావు, నా సభ్యులందరి కోసం అంగలారుస్తావు అని అన్నప్పుడు నేను ఒక మాట అన్నా, అది నీవు నేను కొనుక్కున్న బిడ్డలు కాదు. హల్లెలూయా. వాళ్ళు నీవు నేను కొనుక్కున్న బిడ్డలు కాదు, దేవుడు తన రక్తము సిందించి కొనబడిన బిడ్డలు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళ కోసం ప్రార్థన చేసే బాధ్యత నీది నాది. హల్లెలూయా. వాళ్ళు వచ్చినా రాకపోయినా సరే వాళ్ళ కోసం కన్నీరు విడిచే బాధ్యత ఎవరంటే ఒక తండ్రిగా తల్లిగా నీకు నాకున్నదని చెప్పాను. ఆమె తండ్రి ఎన్ని తప్పులు చేసినా కొడుకు వాడిని క్షమిస్తానే ఉంటాడు, వాడిని గద్దిస్తాడు తప్ప వాడిని శిక్షించాడు. ఒక దైవజనుడి కాడ నేర్చుకున్నది అదే. ఈ సేవలోకి వచ్చిన తర్వాత నా బిడ్డలు ఎన్ని తప్పు చేసినా, వాళ్ళు ఎంత దూరం వెళ్ళిపోయినా వాళ్ళ కోసం ప్రార్థన చేయటం మానవతో జరగదు. మీరు ఎంత దూరం వెళ్ళిపోయినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళిపోయినా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఈ రోజున ఎస్తేరు సిస్టర్ విషయంలో కానీ, శారా సిస్టర్ విషయంలో కానీ, వాళ్ళ అమ్మగారి విషయంలో కానీ, తర్వాత మన దగ్గర నుంచి ఎంతమంది అయితే సూర్యపేట నుంచి వచ్చిన తల్లి విషయంలో నుంచి కానీ ప్రతి ఒక్కరి కోసం మన ప్రార్థనలు ఉంటానే. మాకు ఎలా తెలుసా, హాస్పిటల్ ఆమె ఒక రోజు ఫుల్గా జ్వరం వచ్చినప్పుడు అంత ఫుల్గా వచ్చేస్తారు. జ్వరాలు తగ్గిపోయినప్పుడు ఎవరు ఉండరన్నట్టు ఒకరిద్దరు. హల్లెలూయా. మన సంఘం పేరు హాస్పిటల్ పెట్టుకోవాలి. ఇంకా ఏసే భయమంత్రి కాకుండా హాస్పిటల్, ఆమె ఎమర్జెన్సీ హాస్పిటల్ పెట్టాలా. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవరి కోసం వాళ్ళు చేసుకునే రోజులు వచ్చేసి ఇంకా. ఆమె నీ కోసం భారం కలిగి ఎవరైతే ప్రార్థన చేయడు. ఆమె ఆ రోజులు దాటిపోతున్నాయి. ఆమె ఆడి మీద ఆడికే నమ్మకం లేకుండా వెళ్ళిపోయే పరిస్థితిలోకి మనం వచ్చేసాం. హల్లెలూయా. హల్లెలూయా. నీ బాధ వచ్చినప్పుడు అది నీకే తెలుసు తప్ప అవతలోడికి నీకు తెలియదు. ఆమె నీ కుటుంబం రక్షించబడాలంటే నువ్వు ముందుగా మోకరించి ప్రార్థన చెయ్యాలా. హల్లెలూయా. నా బాధ అంతా అదే. నేను అడుగుతాను, ప్రభా నా సంఘానంతటికి ప్రార్థనలు ఎదిరించేయాలి. ఆమె నా సంఘానంతనే ప్రార్థనలో వెలిగించు. హోలీ స్పిరిట్ ప్రార్థనలో ప్రార్థన జీవితం ఉందంటే నిన్ను దేవుడు నిన్ను ఏది మొత్తం కూడా చేస్తాడు. ప్రార్థన నీలో ఉందంటే దేవుడు ఇంక నిన్ను ఏది నీ దగ్గరికి వచ్చి ముట్టడానికి అవకాశం, అది అప్పనే గాని రోగమైనా గాని ఏ సమస్య అయినా సరే నేను ముట్టడానికి అవకాశం. ప్రార్థన లేకపోతే నీ చుట్టూ నీవు ఏదో ఒక సూసైడ్ చేసుకోవాలని ఆ దురాత్మ నీలోకి ఆలోచన తీసుకొచ్చేస్తా. హల్లెలూయా. 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 అందుకు మన ఆహారం ఆయనే ఉండాలా. ఆమె ఎవరి ఉండాలా? మన ఆహారం ఆయనే ఉండాలా. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరి గురించి నేను గలతీ సంఘంతో పౌలు అంటాడు, 4:19 వచ్చిన ఏమంటాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4:19 చదవండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. హల్లెలూయా. వారం నేను ఏడ్చేది అందుకే. ఒక తల్లి ప్రసవేద పడినప్పుడు ఏ విధంగా అయితే నొప్పులు వచ్చినప్పుడు మరలా తిరిగి జన్మిస్తాడో అటువంటి ప్రసవ వేదన మీ గురించి నేను పడతాను ప్రతిరోజు. ఎందుకో తెలుసా? ఆ ప్రసవ వేదన ఎందుకో తెలుసా? మీరు ఎక్కడ, ఎందుకంటే ఆదివారం ఈ 2 గంటలు మాత్రమే మీరు దేవుడి చేతిలో ఉంటారు. హల్లెలూయా. ఆదివారం ఈ 2 గంటలు దాటిన తర్వాత ఆ స్థలము దాటి బయటికి వెళ్ళారంటే ఆ క్రూరమైన జంతువు దగ్గరికి మీరు వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఆ క్రూరమైన మృగం అన్ని నేను చూడతానే ఉంటది. అది డబ్బు విషయంలోనే గాని, పాపకారం విషయంలో గాని, మాటల విషయంలో గాని, నీ కోపం విషయంలో గాని, అన్ని విషయంలో నేను ఎక్కడ కమ్మలించాలని ఎదురు చూస్తానే. ఆ భయం అందుకే అక్కడ అదే మీ గురించి మరలా ఒకసారి చదువు పుస్తకం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము. ఎవరి స్వరూపం? క్రీస్తు స్వరూపం. క్రీస్తు స్వరూపం ఏంటండి? క్రీస్తు స్వరూపం ఎలా ఉందో తెలుసా? రాత్రికాల సమయంలో ఈ వారం అంతా నేను ఉపవాసం, సోమవారం నుంచి ఇప్పటి వరకు ఉపవాసం ప్రార్థనలోనే నేను ఉన్నాను. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో దేవుడు ఎలా ఉన్నాడంటే, యేసయ్య మాదిరి ఎలా ఉన్నాడంటే ముందుగా ఆయన పరిశుద్ధతని కాపాడుకున్నాడు. నీలో కోపం రాకూడదు, నీలో పాపమనే కార్యాలు రాకూడదు, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించాలా యేసయ్య. ఆమేన్. యేసయ్య మాదిరిగా నువ్వు జీవించాలా. యేసు ఎలా జీవించాడు? పరిశుద్ధతగా కాపాడుకున్నాడు.
అన్ని విషయాల్లో ఆమె ఒక విషయంలో కాదు, తన జీవితం పుట్టిన కానించి చనిపోయేంత వరకు కూడా అన్ని విషయాల్లో పరిశుద్ధతని కాపాడుకున్నారు, క్రియలలో చూపించారు. ఆమె రెండోది ప్రార్థనలోనే ఇప్పుడు చేసాడు. అయ్యా ప్రార్థన ఎప్పుడు చేయాలని మీరు అడగొచ్చేమో. యేసయ్య రోజంతా చేసాడా? 2 పూట్లే చేసాడా? చెప్పాలా? 2 సార్లే చేసాడు. ఆమె లోకోత్సవార్తలో 6:12 ఉంటది. రాత్రి వెళ్ళినప్పుడు దేవుడితో గడిపాడు. ఆమె మళ్ళా మాకు 1:30 ఉంటది. గంగల కాడను లేచి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆమె నీవు నేను ఆ విధంగా చేయగలుగుతున్నామా? లేదు. హల్లెలూయా, హల్లెలూయా. గంగల కాడని ఒకసారి వెళ్ళి లేచాడు, మళ్ళా రాత్రి కాలం వెళ్ళి దేవుడి దగ్గర గడిపాడు. ఆయన పని చేయలేదా? సువార్త చేశాడు, నశించిపోయిన వాడు ఎదిగి రక్షించాడు, దెయ్యాలను వెడలగొట్టాడు, అనేక మందిని వెలుగులోకి నడిపించు. ప్రార్థన మాత్రం మానలేదు. హల్లెలూయా, హల్లెలూయా. 3 దేవుడితో సహవాసం చేస్తానే ఆయన మరణాంత వరకు కూడా దేవుడితో సహవాసం చేయకుండా లేడు. హల్లెలూయా. తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుచున్నాను అన్నంత వరకు కూడా ఆయన సహవాసం చేశాడా? విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టలేదు తల్లి. లాస్ట్ మినిట్ వరకు మాట్లాడాడంటే తన తండ్రి ఇలాగ సంబంధం కలిగి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇంటికి కరెంట్ రావాలంటే ఆ తీగికి ఫోన్కి ఎలాగైతే లైన్ కనెక్షన్ ఉందో, ఆ కనెక్షన్ లేకపోతే ఏ విధంగా అయితే ఈ మైక్ పనిచేయవు, అలాగే దేవుడు గనక నీకు కనెక్షన్ లేకపోతే నువ్వు చేసే కార్యాలు ఏవి సఫలం కావు. హల్లెలూయా. 4వది ఏం చేశాడంటే ఆయన తన తండ్రి చెప్పింది మాత్రమే చేశాడు. ఆమె తన తండ్రి చెప్పకుండా ఏది చేయలేదు. ఎలాగ తెలుసు ఆ విషయం? తండ్రి ఈ గిన్నెని నీ చిత్తమైతే నా దగ్గర నుంచి తొలగించానన్నాడు ముందు. కాదయ్యా నీ ఇష్ట ప్రకారమే జరుగును కాక. ఆమె తన తండ్రి చెప్పాడే, బాబు నీవు ఈ లోకానికి వెళ్తుంది ఎందుకో తెలుసా? నా బిడ్డలు నువ్వు రక్షించడానికి, వాళ్ళకి నీ రక్తము చిందించడానికి ఈ లోకానికి నేను పంపిస్తున్నాను. ఆ రక్తము చిందిస్తే వాళ్ళ పాపం నుంచి విడిపించబడతారు, నీ నద్దికి ఎక్కడ తీసుకెళ్లేను అని ముందుగానే చెప్పి పంపించాడు. ఆ మాట తన కుమారుడికి గుర్తుంది. మళ్ళీ అమ్మేమన్నాడు, అలా నీ చిత్తమే చెప్పని ఇక్కడ జరిగించని దేవుడికి సరెండర్ అయిపోయాడు. హల్లెలూయా. గడిచిన కాలం అంతా నీవు నేను ఈ 4 విషయాల్లో మనం ఉన్నామా? ఏ విషయాల్లో కూడా మనం నమ్మకంగా లేవు కుమారుడా. దేవుడు అందుకే నా బాధంతా అంతే. నీవు నేను ఎలా ఉండాలంటే మీరు క్రీస్తు స్వరూపంలోకి మీరు వెళ్ళిపోవాలన్నదే నా ఆశ. ఆమె మీ ఆస్తులు అంతస్తులు మీ ధనధాన్యాలు ఇక్కడికి ఏవి తీసుకురామని నేను చెప్పను. ఎప్పుడు దేవుడికి నమ్మకం ఉండమని ఒకే మాట చెప్తాను. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడికి నమ్మకంగా నీవు ఉంటే మొట్టమొదటిగా సంతోషించి దైవజనుడే. హల్లెలూయా, హల్లెలూయా. నీ ద్వారా ఈదిలో సాక్ష్యం వస్తుందంటే మొట్టమొదటిగా సంతోషించేది ఈ దైవజనుడే. అదే నీ కోరుకొని తప్ప నీ దగ్గర నుంచి ఏదో కావాలని ఈ ప్రాంతానికి దేవుడు నన్ను నడిపించాల. హల్లెలూయా. కానీ మనం ఎలా ఉంటామంటే ఈ 4 విషయాల్లో ఆయన మాట చెప్పిన మనం నడవట్లేదు, పరిశుద్ధతగా ఉండట్లేదు, దేవుడితో సహవాసం చేయట్లేదు, ఆయనతో గడపలేకపోతున్నాం. ఆమె ఈ 4 మనం చెయ్యాలని మీకు 2 చేతులకు నేను చెప్తాను ఈ సంవత్సర కాలంలో. హల్లెలూయా. ఈ సంవత్సరం మన జీవితం ఒక రూపాంతరంలోకి మనం వెళ్ళాలా. చూడండి, మనము ఏదైతే రాత్రి బంగారం వస్తువు తయారు చేస్తున్నప్పుడు చూశాను, అది వస్తువు కాలుతూ వచ్చినప్పుడు ఆ రూపం మారిన తర్వాత అందమైన వస్తువు అది మారిపోయింది. హల్లెలూయా. దేవుడు దీన్ని కడుక్కుంటూ 2 సంవత్సరాల నుంచి దేవుడు తన వాకుతో కడుగుతూ ఇక్కడికి వస్తున్నాడు. కానీ మన జీవితాలు అదే మురుగుబట్టిన విధంగా. ఒక్కొక్కసారి సబ్బుతో కడుగుతున్నాను, ఒక్కొక్కసారి ఆయన వాక్కుతో మిమ్మల్ని కడుగుతున్నాం. ఆ కంసల్లాగా నీ వంకర మాటలని దేవుడు వాక్యంతో సరిదిద్దుతున్నాడు. కానీ నీవు నేను మాత్రం సరైన క్రమంలోని మనం వెళ్ళట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అందుకే
బాధపడుతుంది ఏంటో తెలుసా? ఎందుకో తెలుసా? ఈ లోకం ఎలా ఉందో తెలుసు. ఇప్పుడు రానున్న రోజులు అందుకే ఏడ్చి ఇంతసేపు దేవుడు దుఃఖపడుతుందో తెలుసా? నా బిడ్డలకి ఏమవ్వకూడదయ్యా. 2 సంవత్సరాలు ఏ బిడ్డకి కరోనా మీద కానీ, ఏ పల్స్ పడిపోవటం కానీ, ఎక్కడికి హాస్పిటల్కి అడ్మిట్ అవడం కానీ ఎవరిని పెట్టలేదేసయ్యా. ఈ సంవత్సరం కాడ నా బిడ్డలు కాపాడుకోవాలా. ఎందుకో తెలుసా? రాత్రి చాలా ఏడ్చేసారు ఈ విషయం. ఎలా ఉంటుందో తెలుసా? రానున్న రోజుల్లో యెషయా గ్రంథము 60:2 యెషయా గ్రంథము 60:2 చూడము భూమి చీకటి కమ్ముచున్నది. ఏంటంట? చీకటి కమ్ముచున్నది. భూమిని చీకటి కమ్ముచున్నది. ఆమె ఇప్పుడు ఈ ఒక్క ప్రాంతమే కాదు, ప్రపంచ దేశాలంతటా కూడా ఏం కమ్మేసింది? చీకటి 2020, 19, 20 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆమె ఇప్పుడు నుంచి ఇంకెలా ఉంటుందంటే, ఆ చీకటి కమ్మినప్పుడు నాకు అందుకే దేవుడు నింద కమ్మాను, ఇంట్లో ఏమైనా పడతాయని చెప్పాను, ఏమైనా పడతాయని చెప్పాను. ఏడుపులు. చీకటి అంటే మరణం. ఆమె ప్రపంచమంతా చీకటి కమ్మబోతుంది ఇంకా రానున్న రోజుల్లో. ఆమె ఇప్పుడున్న రోజులు లేవు ఇంకా. ఆమె ఇప్పుడు వరకు నీకు హ్యాపీగా బతికేసావు, నీకు అలా చేశాను, ఇష్టానుసారంగా తిరిగినా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా రాకపోయినా, దేవుని చెప్పిన మాట వినకపోయినా నీ జీవితం హ్యాపీగానే సాగిపోయింది. ఇంకా ముందున్న రోజులు ఆ విధంగా ఉండబోవు. హల్లెలూయా. చీకటి కమ్ముతున్నది. ఆమె చదవం తల్లి. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఎవరినంట? జనమంటే ఎవరు? మనమే. ఆమె జనమంటే ఎవరు? మనమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చీకటి మనల్ని కమ్మకుండా ఎలా ఉండాలి? మనం చీకటి నిన్ను కమ్మకుండా ఉండాలంటే, దేవుడి దగ్గరికి ఏ అపవాది తను ముట్టలేకపోయిందంటే ఎలా ఉన్నాడంటే, దేవుడితో సహవాసం వదిలిపెట్టలేదు, పరిశుద్ధతని పోగొట్టుకోలేదు, ప్రార్థన ఊపిరిని విడిచిపెట్టలేదు, ఆయన చెప్పింది చేసుకుంటానే వెళ్ళిపోయారు. అయ్యగారు ఎందుకు చీకటి కమ్ముతుందని మీరు నన్ను అడిగితే నేను సమాధానం ఏం చెప్తానో తెలుసా? 2 తిమోతి రాసిన పత్రిక 3:2-5 చదువుతాం. చీకటి ఎందుకు కమ్ముతుందో ఈ రోజుల్లో? Thank you, Holy Spirit. తిమోతి రాసిన పత్రిక 3:2-5 ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు. అండర్లైన్ చేసుకోండి మాటలు. మనుషులు స్వార్థప్రియులు. దినాలు ఎలాగున్నారు? ఉన్నారా? స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు. ధనాపేక్ష గురించి గడిచిన వారం నేను చెప్పాను. ఆమె మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలే. ఉన్న దానితో సంతృప్తిగా ఉండండి. అప్పు చేసి పప్పుకోరు తినొద్దు. హల్లెలూయా. ఈ హెచ్చరికపోయి అప్పులైపోయి తలపట్టుకొని ఆత్మహత్యలోనికి మీరు వెళ్ళొద్దు అని గడిచిన వారం ధనాపేక్ష గురించి మీకు నేను చెప్పాను. హల్లెలూయా. ఆ ధనాపేక్ష ఉండటం మేలే కదా. ఆదివారం పని వచ్చిందంటే నువ్వు సన్నిధి విడిచిపెట్టుకుని వెళ్ళిపోతున్నా. అవునా? అవునా కదా? ఆ ధనాపేక్ష వచ్చింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Jesus. Thank you, Jesus. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు.
ఆమేన్. అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, హల్లెలూయా. పైకి భక్తి గల వారి వరే ఉండియు దాని శక్తిని ఆశ్రయించువారునై యుందురు. ఆమేన్. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. అంతే పాస్టర్. ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? ఆమేన్. ఈ చెప్పిన ప్రతి మాట ఇప్పుడు ప్రపంచంలో జరుగుతుంది. హల్లెలూయా. నిద్రపోవద్దు ఎవరు నిద్రపోతు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని, ఇది ప్రాఫిటిక్ మెసేజ్. హల్లెలూయా. మిమ్మల్ని ఒక నూతనమైన కృపలోకి తీసుకెళ్లాలన్నదే ఈరోజు దేవుని ఆశ. ఆమేన్. ఈ రోజు తైలాభిషేకముతో, ఈ వాక్యముతో మీ కాడులు ప్రతిదీ విరిగిపోను గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మాట్లాడుతున్నాడా లేదా? హల్లెలూయా. మీరు చెప్పా ధనాపేక్ష. ధనాపేక్ష వల్ల నువ్వు దేవుడికి దూరం అయిపోతున్నావు, దేవునికి దూరం అయిపోతున్నావు. గడిచిన కాలంలో ఎలీషా గారు ఒక మాట అన్నారు. అయ్యగారు, నేను ఆదివారం రావాలంటే 10 మంది నా చేతి కింద, ఎంతమంది చెప్పాలా? 10 మంది నా చేతి కింద ఉన్నారు, నేను రాలేకపోతున్నాను. ఏది రోజు 10 మంది? హల్లెలూయా. హల్లెలూయా. నా కుమారుడు, నా కుమార్తె, ఎందుకు అంటే ఒక తండ్రిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు నా బిడ్డలు కాబట్టి, నేను అదే స్థితిలో బతికొచ్చినాను కాబట్టి, నేను చేసిన తప్పు మీరు చెయ్యొద్దు. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు దేవుడిని ఆది యందు వాక్యం అనేది ఉందో, నీ జీవితంలో ఎప్పుడు మొదటగా దేవుడే ఉండాలి. హల్లెలూయా. ధనం ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, ఈ లోక ఆపేక్షలు నీలో ఉండకూడదు. దేవుడు లేకపోతే ఈ ఎన్ని ఉన్నా సున్నా. ఆమేన్. దేవుడు ఒక్కరుంటే ఇవన్నీ లేకపోయినా అది ఒక పెద్ద ఆనందం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నేను ఇక్కడ కోటా బియ్యం తిన్నా, మీరు ఇచ్చే ప్రతి గింజ ఇక్కడ మేము అక్కడికి వెళ్ళి తిన్నా, ఎందుకు సంతోషంగా ఉన్నాం తెలుసా? దీంట్లో ఉన్న ఆనందం వేరు. హల్లెలూయా. ఆయన మాట్లాడే స్థితి వేరు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఎందుకు పనికిరాని వ్యక్తిని, అయోగ్యులైన వ్యక్తిని, పాపమని బతుకు బంధకాలను బంధిపోడిన వ్యక్తిని అనేక మందికి మార్గదర్శిగా నిలబెట్టాడు. ఆ సంతోషం వేరే ఉంటది. ఆమె అందుకే మిమ్మల్ని ఎందుకు, నేనే కాదయ్యా సేవ చేసేది, మీరు కూడా సేవ చేయాలి. నేను ఎందుకంటే తెలుసా? యేసయ్య ఆశ ఏంటో తెలుసా? ఈ లోకమంతా చూడండి, మన వీధిలో పంట చాలా ఉంది. ఆమె పంట చూడండి, ఒకసారి చదువుతా ఒక దాన్ని మళ్ళీ దీనికి మత్తయి సువార్త 9:37. మత్తయి సువార్త 9:37. కోత విస్తారమే గాని పనివారి కొద్దిగా ఉన్నారు. ఎంతంట? కోత చాలా ఉంది. ఎంత? సోల్స్ ఇచ్చేసాడు దేవుడు, ఆత్మలు ఇచ్చేసాడు. ఆత్మలు ఇచ్చేసాను. ఎవరు లేరు? కోసేవారు లేరు. నేను ఇప్పుడేం ప్రార్థన చేస్తాను? నా సంఘములో ఉన్న ప్రతి బిడ్డ దైవజనుడిగా మారాలి. ఆమె ప్రతి ఒక్క బిడ్డ దైవజనుడిగా మారాలి. ఆమె ఎందుకో తెలుసా? పనివాడు కొద్దిగా. ఆమె ఎవరు? పనివాడు కొద్దిగా ఉన్నాడు. నేనేం చేస్తాను తెలుసా? రాత్రి 1 గంట, 2 గంటల, 3 దాకా మనం చెప్పిన వాక్యాలు ఓన్లీ అన్ని జనాలకు మాత్రమే పంపిస్తాం. మన బిడ్డలు ఎవరైనా చర్చికి రాకపోతే వాళ్ళకి ఆ వాక్యాన్ని పంపిస్తాం. రాత్రి అనక పగలనక ఏదో విధంగా ఒక ఆత్మగా రక్షించాలా. ఎందుకు నేను చెప్పే మెసేజ్ పంపిస్తానో తెలుసా? నేను బతికిన స్థితి వాళ్ళకి తెలుసు. ఆమె ఏంటి? నేను బతికిన స్థితి వాళ్ళకి తెలుసు. నేను పాప బతుకు వాళ్ళకి తెలుసు. నా తాగుడు వాళ్ళకి తెలుసు. నా ఫ్రెండ్స్ అందరికీ అదే పంపిస్తా. ఎందుకో తెలుసా? ఈగ మార్చింది ఎవర్రా బాబు? అసలు
ఈయన్ని మార్చింది ఎవరు అసలు అన్నది వాళ్ళకు క్వశ్చన్ వస్తుంది కదా, కంపల్సరీ క్వశ్చన్ మార్క్ పడుతుంది. వీడు నెలకొచ్చి 60,000 రూపాయలు తాగేవాడు, దేన్ని చూసినా ఎమ్మెల్యే లైన్ లో పెట్టేవాడు, అలాంటి వాడు ఎలా మారి ఈ రోజు ఈ విధంగా చెప్తున్నాడు రా అన్న క్వశ్చన్ మార్క్ వాళ్ళకి వస్తుంది. హల్లెలూయా. ఈ రోజు ఎలీషా గారు వాళ్ళ అత్తగారు ఇంటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి పండగ పూట సాక్ష్యం చెప్పొచ్చారా, ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. కూతురు, మనవరాలు, మనవలు అందరం తీసుకెళ్లారు అక్కడికి. పండగ పూట ఇదిగో నా దేవుడి సాక్ష్యం ఇచ్చాడు నా కుటుంబంలో, ఇదిగో ఈ స్థితిలో నడవలేని స్థితిలో ఇదిగో చిన్న బిడ్డ సామ్యూల్ జోన్ ప్రార్థన చేసిన తర్వాత ఆ కాలుని ముట్టి నడిపించాడు. ఇదిగో టీవీ నుంచి దేవుడిని స్వస్థపరిచి ఇదిగో ఒకరు పెట్టే వ్యక్తి చేశాడు. ఇదిగో నడిచే వ్యక్తిని బైక్ ఇచ్చిన విధంగా లేవనెత్తాడు. 2 నెలల్లో చనిపోతామనే వ్యక్తిని లేపి ఈ రోజున 2 సంవత్సరాలు వచ్చిన బలమైన వ్యక్తిగా నిలబెట్టాడు అని ఒక సాక్ష్యం చెప్పొచ్చాడా? హల్లెలూయా. నీకు ఇచ్చాడు అవకాశం దేవుడు. ఆ సంఘంలోకి వెళ్ళి ఆ సంఘంలో నువ్వు అడిగి పెట్టినప్పుడు దైవజనుని వెళ్ళి అడగవలసిన మాట ఏంటో తెలుసా? నీ వంతు నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఆమె అది ఏ సాగు అసలు సాగుకుడి పేరు నువ్వు చెప్పొద్దు అంటాను. అందుకే మన సంఘంలో పేరు అసలు చెప్పొద్దు అంటాను. ఎందుకో తెలుసా? అది చేసింది దేవుడు. ఆమె అది చేసింది ఎవరు? దేవుడు. నువ్వే సంఘంలో చెప్పినా ఎవరికి మహిమ వస్తుంది? దేవుడికి మహిమ వస్తుంది. హల్లెలూయా. పండగ పూట నువ్వు అడుగుతాడు దేవుడు, నువ్వు నా కోసం ఏం చేసావు అని అడిగితే నీ దగ్గర ఆన్సర్ ఏమీ లేదు. హల్లెలూయా. నువ్వు నా కోసం ఏం చేసావు అంటే ఏమీ లేదు. బండినిచ్చేవయ్యా, ఇల్లునిచ్చేవయ్యా, నీ కోసం నేనేమి చేయలేదని ఒక అపరాధిలాగా ముందు నిలబడే వ్యక్తిగా. హల్లెలూయా. హల్లెలూయా. కాదు, నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఆడుకునే వ్యక్తిగా ఉండాలా. నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఆడుకునే వ్యక్తిగానే ఉండాలి. ఎప్పుడు అది ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు నువ్వు చెప్పే వ్యక్తిగానే ఉండాలి. గతించిన కాలంలో ఇక్కడ మనము ప్రార్థన పెడితే ఏంటి ఈ ప్రార్థన అన్న వాళ్ళు సంక్రాంతి రోజు విషయం చేశాను ఒకరికి. ఆమె శుక్రవారం అమ్మ అక్కడ మీకు అందరికి డిస్టర్బెన్స్ ఉంటుందని నేను పెట్టలేదమ్మా అంటే, ఏ వ్యక్తి అయితే ప్రార్థన పెట్టొద్దన్నాడు ఆ వ్యక్తి ఏమన్నా ఆ రోజున అగస్త శిష్యులు ఒక మాట చెప్పా, మీరు ఎవరు మాట్లాడొద్దు. ఆమె మీరు ఎవరు మాట్లాడొద్దు, నేను ప్రార్థన చేస్తా అని ఆ రోజున చెప్పా. ఆ వ్యక్తి ఏమన్నా తెలుసా? వాళ్ళదేనయ్యా, నీది నీవే ఏమన్నాడు ఒకప్పుడు. ఆ రోజు నేను ఎదురు చెప్పాలనుకో ఆమె దగ్గర ఏమి నేను మాట్లాడను కదా, మాట్లాడలా. కానీ ఎవరి దగ్గర మాట్లాడాను? దేవుని దగ్గర మాట్లాడా. ఈ రోజు ఎవరైతే వద్దన్నారో వాళ్ళు నోటంటే ఏమన్నారంటే వాళ్ళ పండగే, నీ ప్రార్థన నీ ప్రార్థనే. హల్లెలూయా. మనం ఎవరు ఏదన్నారని చెప్పేసి మన ముక్కు పొగరుందని రోషంగా మనం ఏం మాట్లాడొద్దు. క్రైస్తవులకు చచ్చిపోవాలి ఫస్ట్. ఆమె దేవుడి దగ్గర ఎక్కడ కోప్పడింది ఏమన్నా? దేవుడు ఎక్కడ కోపడ్డా? ఎక్కడ కోపాల? హల్లెలూయా. హల్లెలూయా. మనలో కోపం ఉండకూడదు. ఫస్ట్ మనలో ఏముండాలా? ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఆమేన్ అని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ నీలో నుంచి బయలుదేరి దేవుడికి ఎవరు కనపడాలా? నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కనపడాలా. హల్లెలూయా. హల్లెలూయా. నీలో కోపం అన్నది కనపడకూడదు. నీలో కోపం కనపడుతుందంటే దేవుడు తెలియని బిడ్డలు ఏం చేస్తారో తెలుసా? అన్నారంటే హల్లెలూయా. 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 అందుకు నేను చెప్తున్నా ఒక మాట, ఇది ప్రపంచంలో ఏమైపోయింది? పెరిగిపోయింది. మరి చెప్పిన తిమోతి 2 తిమోతి చెప్పినాయని ఇవన్నీ విజృంభణ అయిపోయినాయి. హల్లెలూయా. ఒకడు ఎదుగుతున్నాడంటే ఏడుపు. ఆమేన్. ఆమేన్. ఒకడు ఎదుగుతున్నాడంటే ఏడుపు. ఒక శిక్షణ స్వస్థత జరుగుతున్నాయంటే వేరే భాషలకు పడదు. ఆమె మనుషులనే కాదు, గలతీ సంఘం గురించి చెప్తున్నాడు. ఇది అరే బాబు బయటోళ్ళు కాదురా, బయటోళ్ళు కాదు. ఇదిగో తిమోతి సంఘంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఆమె బయట ఉన్నాయి సంఘంలో ఇవన్నీ ఇప్పుడు చెప్పినాయన్ని, ఇవన్నీ సంఘంలోనే ఇప్పుడు చెప్పిన అవన్నీ అనుభవం చేసుకుని చదివితే అవన్నీ మనలో ఒకరికొకరికి ఉంటాయి. ఒకరికి వెళ్ళి చెప్పమంటే ప్రైజ్ లో చెప్పమంటే మనసు కూడా చెప్పుకొని ప్రైజ్ అంటారు. అంటారు లేదా?
ఆ పక్క నీకు ఇష్టం లేదా, నా ముందు ఏదో జరిగిందని చెప్పాలని చెప్పేసి పొల్లికలు ఎత్తావు కానీ నీ హృదయంలో నుంచి మాత్రం మనస్ఫూర్తిగా హల్లెలూయా హల్లెలూయా. మనం ఈ లాస్ట్ దినాలు ఉన్నాం, దుర్దినాలు ఉన్నాం, అంత్య దినాలు ఉన్నాం. ఎవరేమన్నా సరే వాటికి క్షమించేయాలి. ఆమె ఏం చేయాలా? క్షమించుకుంటూ పో, ఆశీర్వాదం వెనకాల పరిగెత్తుకుంటూ వస్తారు. హల్లెలూయా. నువ్వు క్షమించుకుంటూ వెళ్ళు, ఆశీర్వాదం వెనక మాత్రం రాకుండా ఉండదు. హల్లెలూయా హల్లెలూయా. నేను మరొక మాట చెప్తున్నాను, ధనాపేక్ష కలిగి ఉండద్దు. ధనాపేక్ష ఈ కాలంలో ఏం తీసుకెళ్ళి చెప్పండి. ముందు సరిపడలు వాళ్ళకి సంపాదించిన మూటలు కట్టుకొని తీసుకెళ్ళారా? ఏమి తీసుకెళ్ళా? అందుకు ధనాపేక్ష ఉన్నది. ఇంటికి వెళ్ళి చదవకుండా 2 వచనాలు ఉంటుంది. 1 తిమోతిలో 6-10 నేను మొన్న చెప్పాను. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-8 వచనాలు ఒకసారి చదువుకున్న చూడండి. ధనాపేక్ష లేని వారే మీకు కలుగు వాటితో తృప్తి పొందిండుడి. ఏం చేయాలా? మా రాయలమ్మ తోమి 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 కోసి కోసి రెక్కలన్నీ రాష్ట్రాలు తీసుకెళ్తే వెళ్ళమ్మా నీ దగ్గర ఏమోన్నాయి, దాన్ని తీసుకొని బోర్డు పెట్టుకుంటా అక్కడ సాగు పెట్టుకున్నా ఏం లేదు, మీ కొడుకులే తాగేస్తారంట. హల్లెలూయా. ఏం చేసింది పాపం చెప్పాలి? ఏం చేసింది? ధనం 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 అన్నాడు. ఆదివారాలు మానేసి ఎగ్గెట్టుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. మిగిలింది ఏమన్నా? రూపాయి కాడా మిగల పాపం. ఆమె అందుకు ధనాపేక్ష. దేవుడు నీకు 6 రోజులు నీకు ఇచ్చాడు. ఆమె ఏమిచ్చాడు? 6 రోజులు నువ్వు కష్టపడరా బాబు. 6 రోజులు నువ్వు కష్టపడు, నువ్వు బతకాలి కాబట్టి నువ్వు కష్టపడు. 7వ దినం విశ్రాంతి దినము. ఆమె ఎవరా? 7వ దినము విశ్రాంతి దినము. అది మనోహరమైన దినమని యెషయా 50:14 నుంచి చదువుతూ ఉంటుంది మనకి. ఆమె ఎవరైతే అది ఆశ్రయిస్తాడో వాడు ఉన్నతమైన స్థానం ఉంటాడని ఒక వాగ్దానం ఇస్తాడు. ఆమె అందుకే నేను చెప్తున్నాను, ధనాపేక్ష కలిగి ఉండద్దు. హల్లెలూయా. అయితే ధనం లేకపోతే ఎలా అంటే, దేవుడు నీకు ఎంత ధనం కావాలో అని తెలుసు. ఆమె ధనం కావాలి. ఎంతకాలం మా మామ ఉంది 5 ఎకరాలు సంపాదించింది, వెనకాల తీసుకెళ్తుందా చెప్పాను. సరే డబ్బా తెస్తాను, నేనే కొత్త డబ్బా. హల్లెలూయా. డబ్బా తెస్తాం, ఎలాగో తెల్లసారి ఇంట్లోనే ఉంటుంది. ఒక 100 రూపాయలు పెట్టి క్లాత్ తెస్తాం, 4 తారాజవులు తెస్తాం. ఏం పాట ఫస్ట్ ఉన్నదా? ముందు పడే పాట ఏం పాట? ఏం పాట చెప్పండి అన్న. పరదేశులమా? నాకు ఆ పాట రాదు, అసలు ఎప్పుడు పాడలేదు. హల్లెలూయా. మా అమ్మకు 120 సంవత్సరాలు, దాంట్లో గ్యారెంటీ ఇస్తున్నా. హల్లెలూయా. 120 సంవత్సరాలు. ఆ 3 మాత్రమే మన వెనకాల వస్తాయి. ఒక డబ్బా, నువ్వు కట్టుకున్న ఒక చీర ఉంటే నీకు ఇష్టమైన చీర ఒకటి పడేస్తారు. 3వది దాన్ని ఏమంటారు? ఒక డబ్బాను తెల్ల బట్ట, మిగతాది ఏమి నీ వెనకాల. హల్లెలూయా. అల్లి నువ్వు చచ్చిన తర్వాత భోజనాలు పెడతారా పెట్టరు కాడా తెలియదు. హల్లెలూయా. వాళ్ళకి ఇష్టమైతే పెడతారు, కష్టమైతే పెద్దరాజు గారు నాకు పెట్టట్టు ఎల్లా ముసలమ్మ పోలా అంటాడు. హల్లెలూయా. నువ్వు ఉన్నది నేను రోజులు బతకనవలేదు, నువ్వు వెళ్ళా అంటాడు. ఇంకా వచ్చిన తర్వాత నీవు నేను కూడా ఏమి చేయలేము. ఎందుకు మాట చెప్పామంటే, ఈ మాట ఎందుకు చెప్పానంటే, మనం బతుకుండగానే దేవుని స్తుతించాలి. ఆమె బతుకుండగానే దేవుని స్తుతించాలా. మృతులు దేవుని స్తుతించలేదని కీర్తన గ్రంథంలో రాసింది. హల్లెలూయా హల్లెలూయా. అందుకు మనకున్నంత కాలంలో దేవునికి ఇష్టమైన ఈ లోకమైన ధనముతో మనం బందీ అవ్వకుండా, ఆమె ధనముతో మనం బందీ పడిపోకూడదు. ధనముతో బందీ పడితే కనుక నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుందా? నీ ధనం ఉందా? ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇంట్లో పెట్టొచ్చు, మా నాన్న ఇక్కడ కూర్చోవడం ప్రశాంతంగా ఉండలేదు. ఏమీ లేకపోతే ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి నాతో పాటు 10 రోజులు తీసుకెళ్ళిపోయి వచ్చేస్తుంది. ఆ టంకి పెట్టులో 10,000 పెట్టి వచ్చింది అనుకో, ఎవరు చేతాడు బంద కొట్టేస్తాడో అన్నది మన హృదయం అంతా ఎక్కడ ఉంటుంది? ధనం మీద ఉంటుంది. అదేం చేస్తుంది తెలుసా? అపవాదిగాడు ధనమునికి ముందుగా చేపిస్తుంది. హల్లెలూయా. ఆ రోజు నీకు పని చేపిస్తాను, ఆ రోజున నువ్వు దేవుని సన్నిధికి రాకుండా చేస్తాను. హల్లెలూయా. అందుకంటాను, దేవుని కన్నా ఏది ముఖ్యం కాదు.
క్రీస్తు స్వరూపులోకి నువ్వు రావాలంటే ఆయన చెట్టు కిందకి నువ్వు ఏదేమైనా సరే ఆదివారం సన్నిధిలోకి నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, నాదంటూ లోకన్నా ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే అది నీవు ఇచ్చిందేనయ్యా. హల్లెలూయా. ఇచ్చిన వాడితో సంతోషంగా ఆ రోజు ఉన్నదానితో హ్యాపీగా సార్ బతికేయాలి. ఆమె నేను రోజు నా పాస్టర్ గారు అంటున్నారు, నువ్వు రైస్ నువ్వు కిరాణా బియ్యం తప్పితే దాన్ని ఏమంటారు, బియ్యం కట్ట తప్పితే నేను అన్నం తింటా, బియ్యం కట్ట తగ్గపోతే నేను అన్నం తిన, నా కడుపు ఉప్పు పోతుంది అంటది. నేను తేయనంటే తేయనన్నా, నేను కావాలంటే అడగండి. వెళ్ళాను చక్క కోడికలు తెచ్చి ₹1 పెట్టి, కోడికలు చక్క బంగారులాగా కాసింది, తింటే తిను, దేవుడిది ఇచ్చాడు నీకు. హల్లెలూయా. ఏంటిది, దేవుడు నీకు ఇది ఇచ్చాడు. ఆమె ఒకప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి లేకపోతే అడిగి తీసుకొచ్చేవాడిని, కానీ ఇప్పుడు నాకు దేవుడు అది ఇవ్వాల, లేకపోతే పత్తుండు, ఉన్న దాంతో సంతృప్తి పడి. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి మా అమ్మ అంటుంది, నువ్వు పాస్టర్ పెద్ద పిస్తున్నాడు అయిపోయేవాడు. ఆమె ఆమె పెద్ద పిస్తున్నాడు అయిపోయాడు. ఎందుకో తెలుసా, నా దేవుని పని తుదిముట్టించాలని. ఆమె దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను నెరవేర్చాలా. నా ఆశ ఏంటి, సంతాన నగర్ సన్నిధి కట్టాలి. ఆమె సంతాన నగర్ మనకి ఇచ్చిన దేవుడి దర్శనం అక్కడ నెరవేరు. బాగుండేది కాదు, కోడి పుంజులు రాజా అంటే ఎగిరెగురుకుంటే వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు అది మనకుందా, లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు ఉన్నత స్థితిలో ఉంచే దేవుడు తప్ప దిగజార స్థితిలోకి తెచ్చే దేవుడు కాదు. ఆమె ఆమె ప్రియమైన బాబుజనమ, నా ఆశ ఒకటే, మిమ్మల్ని అందరూ క్రీస్తు స్వరూపులకు మార్చాలన్నదే. మిమ్మల్ని ఒకసారి ఎందుకు తిడతానో తెలుసా, మిమ్మల్ని ఏదో మీ మీద ఉండి కోపం ఉండి కాదు నాకు తిట్టేది, మీరు బాగుపడాలనే. ఏ తండ్రికైనా తన కొడుకు చెడిపోతున్నాడంటే ఏ తండ్రి సంతోషించడు. హల్లెలూయా. మీరు టీవీలు ఎందుకు చూస్తున్నారని చెప్పి తిడతారో తెలుసా, మీరు చర్చికి రావట్లేదు ఎందుకు తిడతారో తెలుసా, సన్నిధికి వస్తే ఈ రోజు నువ్వు సన్నిధికి రాకపోతే ఈ మాటలు వినగలుగుతావా, ఈ సన్నిధి ఈ ప్రసన్నతను పొందుకోగలుగుతావా? హల్లెలూయా. నువ్వు ఇంకా కైనా ఎందుకు తింటావు నేను ఎందుకు అడుగుతాను తెలుసా, నువ్వు ఇంకా పరిశుద్ధంగా నువ్వు లేవంటే దేవుడికి నువ్వు సంపూర్ణ సమర్పణ చేసుకోలేకపోయావు. మిమ్మల్ని నువ్వు ఏదైతే కోపంగా తిడతాం కాదు, నేను మీరు బాగుపడాలన్నదే, క్రీస్తు స్వారూపులోకి మీరు వెళ్ళాలన్నదే. ఆమె ఎందుకో తెలుసా, మీరు ఒంటిగా ఉన్న మనుషులు కాదు, మీరు ఎవరిలో కడగబడ్డారు, దేవుని రక్తంలో కడగబడ్డ బిడ్డలు మీరు. ఆమె దేవుని రక్తంలో కడగబడ్డ బిడ్డలు, ఆయన రక్తం ఇచ్చి మిమ్మల్ని కొనుక్కున్నారు. ఆమె ఇప్పుడు కాదు, ఈ ఈ భూమి పునాదేవి గుడి ముందే కొనుక్కున్నాడు ఆయన మిమ్మల్ని. హల్లెలూయా. 2021 సంవత్సరాల క్రితమే నీ కోసం శిలువలో మరణించాడు ఆయన. మీరందరూ ఆయన ఆలయం. మీ ఆలయాన్ని చెడగొట్టుకోకూడదనే మిమ్మల్ని ఒక్కొక్కసారి గద్దించో, నవ్వించో, కోప్పడో, ఏదో విధంగా మిమ్మల్ని ఆయన మార్గం నడపాలన్నదే నా ఆశ. హల్లెలూయా. ఒకవేళ ఆ విషయంలో ఎవరైనా బాధపడుంటే మమ్మల్ని క్షమించండి. ఎందుకో తెలుసా, ఏ విధం చేతనైనా సరే మిమ్మల్ని దేవునికి అంటు కట్టాలన్నదే మా కోరిక. ఆమె ఎందుకు ఎవరింటికి నేను వెళ్ళను, కావాలని మా తోడు పట్టాలండి. నా ఇంటికి వెళ్తేనే ఇంట్లో ఉంటా తప్ప మిగతా ఇంటికి ఎవరింటికి నేను వెళ్ళను. కానీ మీ ఇంటికి సన్నిధికి రాకపోయినా, ఏదైనా అయినా, ఇది జరిగినా జరగకపోయినా ఎందుకు మీ దగ్గర 10 సార్లు నేను వచ్చానంటే తెలుసా, మీరంటే అంత ప్రేమ. ఆమె ఆ ప్రేమ ఈ మూర్ఖుడి దగ్గర లేదు. ఈ మూర్ఖుడు అందుకైతే మూర్ఖుడి దగ్గర అయితే లేదు. యేసయ్య నాలోకి వచ్చాడు కాబట్టి, ఆయన ప్రేమ నాకు చూపించాడు కాబట్టి ఆ ప్రేమ మీకు చూపిస్తున్నాను. ఆమె ఎన్నిసార్లు వద్దన్నా, ఎన్నిసార్లు ఏదైనా చేసినా సరే, రండయ్యా. ఎందుకు మీ అంతా తిరుగుతున్నానంటే మిమ్మల్ని సాతాను చేతుల్లో చిక్కకుండా ఉండాలని. ఆమె ఆయన చేతుల్లో చిక్కకుండా క్రీస్తు స్వరూపంలోకి మిమ్మల్ని మార్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియమైన దైవజనమా, నీవు నేను కలిసి పనిచేస్తాం. ఆమె నేను ఒక్కడే పని చేయటం కాదు, ఎంత చెప్పాను, ఏ సంఘంలోకి మీరు వెళ్ళినా దేవుడు చేసిన కార్యాన్ని సాక్ష్యంగా మీరు చెప్పండి. ఆమె మీరు సువార్త చెప్పమని చెప్పట్లేదు, వాక్యమే చెప్పమని చెప్పట్లేదు, ఎవరింటికి వెళ్ళమని కానీ మిమ్మల్ని నేను చెప్పట్లేదు. నీవు చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయి. హల్లెలూయా. వాళ్ళ కోసం ప్రార్థన చేయి చాలు. అందుకే అంటాడు దేవుడు, Hebreయులు
అధ్యాయము 28-29 ఒకసారి చదవండి. త్వరగా ముగ్గు చేస్తాను. అధ్యాయము 28-29 వచ్చింది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము. ఏం చేయాలంట? నిశ్చలమైన రాజ్యమును పొంది నిశ్చలమైన రాజ్యము దైవకృప కలిగి ఉందము. ఏ కృప? దైవకృప. మనం దైవకృప పొందాలా? ఆ కృప కలిగి వినయ భయభక్తులతో, ఎలా ఉండాలా? వినయ భయభక్తులతో భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎవరు చేయాలా? నాకెవరు చేయొద్దు. ఆమేన్. మాకెవరు చేయాల్సిన అవసరం లేదు. దేవుని చేత దేవుని సేవ మాత్రం ప్రీతికరం అంటే ఇష్టంగా మనం అందరం చేస్తాం. హల్లెలూయా. పంట లేదంటారా? ఇదంతా పంటే. ఆమేన్. అనేకమైన ఆత్మ ఉన్నాయి ఇక్కడ. అది పేర్లెత్తి ప్రార్థన చేయండి. ఆమె ఎంతమంది కదిలించబడలేదు? చాలా మంది కదిలించబడ్డారు. హల్లెలూయా. జరగని కార్యాలు జరుగుతున్నాయి, అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి. అంతేకాదు దేవుడు చనిపోయిన వ్యక్తులు కూడా దేవుడు ఇక్కడ లేపుతున్నాడు. వీళ్ళు దేవుడు గొప్ప వాళ్ళని వాళ్ళ ద్వారా దేవుడు ఇక్కడ సాక్షిగా మనల్ని నిలబెట్టాడు. మన వంతు మనం ఏం చేయగలుగుతున్నాం ఒకసారి మిమ్మల్ని పరీక్ష చేసుకోండి. హల్లెలూయా. మన వంతు మేము ఏం చేయగలుగుతుందా? కన్నానందుకే ఇల్లునిచ్చేవయ్యా, బైకునిచ్చేవయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. అవన్నీ చేతికి నీవు నేను ఏం చేస్తాను? మొట్టమొదటిగా దేవుడు అన్నాడు కదా, దేవుడు నీకు ఏమి తక్కువ చేశాడు? ఇందాక మొట్టమొదటిగా అడుగుతున్నాడు, దేవుడు నీకు ఏం తక్కువ చేశాడు? ఆమె పుట్టుపట్లో నువ్వు లేవు, ఆకలి దప్పులో లేవు, అనాథగా నువ్వు లేవు, ఇల్లు లేకుండా నువ్వు లేవు, ఏ వాహనం లేకుండా నువ్వు లేవు, కట్టుకొని బట్టలు లేకుండా నువ్వు లేవు. నీకు ఏం తక్కువ చేశాడు అని అడిగితే మన దగ్గర సమాధానం ఏమీ లేదు. యేసే అడుగుతున్నాడు, నా కొరకు నువ్వేం చేశావు? ఆమె నా కొరకు నువ్వు ఏం చేశావు? నీ కోసం ఎంత త్యాగం చేశానే, నా ప్రాణాన్ని సైతం నీ కోసం ఇచ్చానే, నా కోసం నువ్వేమి చేశావు? చెప్తారా మన సమాధానం? ఏ సమాధానం మన దగ్గర లేదు. దైవజనమ అంటున్నాడు దేవుడు, ఇప్పటికైనా ఏం చేద్దాం? కష్టపడతానయ్యా. పడదామా అలాగొందామా? హలో, పడదామా అలాగొందామా? ఎక్కడేసిన దొంగలకు అక్కడ కొందామా? హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు లాస్ట్ గా లోకస్ వార్త 13వ అధ్యాయము 23 వచనం చదవాల. కన్క్లూజ్కి వస్తున్నాను. నాకు చోట 13వ అధ్యాయం 23 వచ్చింది. మైక్రో చదవండి. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరారుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు చెప్పిన వాక్యం చదువు ప్రశ్నించాలి. 13:23 ఒకడు ప్రభువా రక్షణ పొందు వారు కొద్దిమందేనా అని ఆయన అడగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరారుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. 33 అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవచ్చుండలేను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్ల పడదు. Thank you, Holy Spirit. Lead me, Daddy.
ఏముంటుందంటే, నేను ముందుగానే మీకు చెప్తున్నాను. ఒకసారి ఎట్లా అంటాడు, నేను ముందుగానే మీకు చెప్తున్నాను కానీ మీరు నా మాట వినట్లేదు. హల్లెలూయా. నేను ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మీకు నేను చెబుతున్నాను. నా మాట మీరు వినకుండా మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తున్నారు. అప్పుడు అన్న తర్వాత ఏమంటారంటే, ఈ భూమి గతించిన గాని నా మాటలు గతించవు. హల్లెలూయా. ఆ లేఖనంలో ఏముంటుందంటే రాకడ గురించి ఉంటుంది. ఆమె దీని గురించి రాకడ గురించి ఉంటుంది. ఎప్పుడు నేను వస్తానో ఎవరికి తెలీదు. రాకడి అతి త్వరలో ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు సిచ్యువేషన్ మనం చూస్తే మన స్థితి మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు లేచిపోతామో తెలియని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయాం. హల్లెలూయా. అందుకు దేవుడు నీతో నాతో అన్నాడు, ఏమన్నాడంటే, ఈ దేశమంతా చీకటి కమ్మి ఉంది. ఆమె ఆ చీకటి నీ దగ్గరికి రావద్దంటే నాలా మాదిరిగా నువ్వు నడు. ఆమె నా మాదిరి ఏంటంటే పరిశుద్ధంగా జీవించాలి. నువ్వు పరిశుద్ధంగా జీవించు. రెండోది, నేను ఉదయం సాయంత్రం నా తండ్రితో నేను గడిపే ప్రార్థనతో నీవు కూడా నీ పని చేసుకుంటూ నాతో నీవు గడుపు. మూడోది, ఆయనతో నా తండ్రితో సహవాసము మరణాంతరం వరకు నేను చేశా. నువ్వు కూడా నా తండ్రి చెయ్యి నువ్వు విడిచిపెట్టొద్దు. నాలుగోది, నా తండ్రి నీకు ఏది చెప్తాడో అదే నీవు చెయ్యి. హల్లెలూయా. అదే నువ్వు చెయ్యి. నీ స్వబుద్ధితో ఏది చెయ్యొద్దు. హల్లెలూయా. హల్లెలూయా అంటూ అన్నాడు కదా. ఈ లోకమంతా ఈ అన్ని కార్యాలతో నిండిపోయింది. వాటి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. ఆమె నువ్వెప్పుడు వెళ్ళలేవు. ప్రార్థన చేసుకుంటే వాడి దగ్గరికి, దుష్టుల దగ్గరికి వెళ్ళావు. ఆమె దుష్టుల ఆలోచనలోకి వెళ్ళావు. అభ్యాసం కూర్చున్న చోటకి కూర్చోండు. ముసలమ్మ ముచ్చట్లు నువ్వు పెట్టుకో. హల్లెలూయా. ఈ 4 నువ్వు చేస్తే అవన్నీ నీకు అంటావు. ఆమె 2 తిమోతి రాసిన పత్రికలో ఉన్న ఆ సెంటెన్స్ అంతా నీకు అంటే 3:2-5 వచ్చిన ఆ అపవిత్రమైన మాటల నీ దగ్గరికి రానే రా. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుడితో ఉంటే ఏం చేయాలనే చేస్తాడు. నీకేది కావాలది అని చేస్తాడు. ప్రియమైన దైవజనమా, ఈ వారంలో నేను దేవుడి దగ్గర అదే చూశాను. ఒకప్పుడు చెప్పాను కదా, ఏదైనా కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి తెచ్చేసుకోవటం, ఏదో ఏదైనా తెచ్చేసుకోవటం చేశాను. రాత్రి కాలంలో పాస్టమ్మకి ఎలాగైనా సరే నేను రైస్ తీసుకెళ్ళాలా, ఎలాగైనా రైస్ తీసుకెళ్ళాలా. ఎంతో కష్టపడుతుంది, ఎంతో ప్రయాసపడుతుంది. అటు సేవలోను, ఇటు పరిచయం, ఇటు జాబులో కూడా ఎక్కడ డాట్ పడకుండా చాలా కష్టపడుతుంది. ఆమె అడిగింది నన్ను ఏదో ఎక్స్ట్రాలకి నాకు అడగలేదు. నాకు పడతలేదు, నాకు బియ్యము తీసుకురా అని అడిగింది. నేను ఏదైనా సరే అలాగైనా సరే చెయ్యాలి ప్రభు అని ప్రార్థిస్తా ఉన్నా. ప్రార్థిస్తున్నప్పుడు ఫోన్ వచ్చింది. ఆమె ప్రార్థిస్తున్నప్పుడు ఫోన్ వచ్చింది. అయ్యా ఒక్కసారి మా ఇంటికి వచ్చి చిన్న ప్రార్థన చేసి వెళ్ళండి అని వచ్చింది. ఆమె వెళ్ళండి అని వచ్చింది. వచ్చాను, ప్రార్థన చేశాను. అప్పుడు దాకా ముసుకెట్టేసుకొని చలి జ్వరంతో మౌనం పడిపోయి ఉంది ఆమె. కానీ నేను వస్తున్న టైంకి ఆ విధమైన వ్యక్తి ఇంట్లో అడిగి పెడతాగానే కొంచెం మనం దేవుడి మాటలు చెప్తుంగానే లేచి కూర్చుంది. ప్రార్థన కూడా చేయలా. హల్లెలూయా. ప్రార్థన కూడా చేయకుండానే కూర్చుంది ఆమె. అప్పుడు అన్నాడు దేవుడు, నీకేం కావాలో నేను ఇక్కడ నిన్ను సమకూరుస్తున్నా. ఆమె నీకేం కావాలో నేను ఇక్కడ సమకూరుస్తున్నా అన్నాడు అంతరాత్మలో. ప్రభువా నీ చెప్తున్నాను అన్నా అని లేచి ఏ ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళినా సాధారణంగా దేన్నో ఆశించి నేను రాను. ఆమె ఎవరో ఏదో పెడతారనే అస్సలు రాను. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని కొంత ధనాన్ని పెట్టింది అక్కడ. ఆమె దాన్ని తీసుకెళ్ళి పొద్దున్నే లేకపోయిన రాష్ట్రానికి 1 కేజీ బియ్యం తెచ్చాను. ఇన్ని
అంటే దేవుడు నాకు అలవాటు చేసిందంటే మనుషుల మీద ఆధారపడితే కార్యం జరగదు. మనుషుల మీద ఆధారపడితే కార్యం జరగదు. హల్లెలూయా. నా మీద ఆధారపడ్డావు కాబట్టి నీకు ఏది కావాలో అది నేను తెచ్చించా. ఆమె వాళ్ళు పెట్టిన కానుకలో 30% తీసేసాను, పాస్టర్ వరకు తెచ్చాను. ఈరోజు మనం డైలీ వారం మూలధనానికి కూడా దేవుడు ఇచ్చేసాడు. హల్లెలూయా. చెప్పలు పడతాం, దేవుడు నామాన్ని మనం పడతాం. ఆయన ఒకటే చేశాడా? అన్ని తెచ్చేసాడు. అటు పాస్టర్లకు కావాల్సింది ఇచ్చాడు, ఇటు సంఘంలో కట్టవలసింది ఇచ్చాడు. తర్వాత మిగిలిన జోబులో ఉంచుకోవటానికి కూడా దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మేము తలసానం చేసిన ఆ డబ్బులతోనే నేను. ఆమె ఈరోజు తలసానం రూపాయి లేదు నా దగ్గర. ఆమె రూపాయి లేదు, కానీ తలస్నానం చేయడానికి కూడా ఆ డబ్బులే వచ్చింది. దానితో పాటు కావలసిన స్నాక్స్ లాంటి కూడా దేవుడు అనుగ్రహించాడు. ఇదొక సాక్ష్యం ఈ వారంలో. రెండోది ఏంటంటే, మా బామ్మకి మీకు తెలుసు కదా, ఆడ నేను ఎప్పుడు మాట్లాడను. పెళ్ళయి 11 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయిపోయి 10 సంవత్సరాలు అడిగిపెట్టి మన 5వ తరగతి. ఇంతవరకు బాగా ఎప్పుడన్నా భోజనం చేసేవా అన్నది ఎప్పుడు అడగల. ఆ రోజున కూడా మా పిల్లలు హనుమాన్ జంక్షన్ వెళ్తుంటే 100 రూపాయలు అంటే 100 రూపాయలు వాళ్ళకే ఇచ్చా. లాస్ట్ 100 రూపాయలు ఉంటే అది కూడా కానికిస్తే ఆ కానిక అక్కడ పిల్లలకి 30% తీసేసి ఆ పిల్లలకి ఇచ్చా. ఇస్తే పాస్టర్ గారు అంటే చక్క బ్యాగ్ తెలుసుకుని టింగ్ తంగమంటే వెళ్ళిపోయింది ఆమె. మా బెంగోడు ఏం తిన్నాడో తినలేదన్నాడు అవనవసరం. హల్లెలూయా. వచ్చేతను తెల్లారి వచ్చేత అన్నది. తెల్లారి కాకుండా మధ్యాహ్నం 3 గంటలకు వచ్చింది. ఆమె టిఫిన్ లేదు, భోజనం కూడా లేదు. హల్లెలూయా. నేను ఎవరిని అడగను, ప్రభువా ఏలియాకి ఇచ్చిన దేవుడు నాకు ఇస్తావు అంతే. ఆమె ఏలియాకి ఇచ్చిన దేవుడు నాకు ఇస్తావు అని అలాగే కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా. మా బాబాకి తలుపు పెట్టి 4 ఇడ్లీలు 2 గారెలు తెచ్చాడు. ఆమె 4 ఇడ్లీలు 2 గారెలు తెచ్చాడు. హల్లెలూయా. మా కాకి అక్కడ ఎవరు ఆనందపడి కాకి కింద దేవుడు అక్కడ పంపించాడు. హల్లెలూయా. రెండో విషయం, మధ్యాహ్నం 1 గంట అవుతుంది, టిఫిన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలా? భోజనం కావాలా? యేసయ్యా నాకు భోజనం కావాలా, నువ్వు పంపిస్తావు. ఆమె నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, నా దగ్గరికి రావాలంటాను. హల్లెలూయా. అది వెళ్ళి బిర్యానీ తినేసి వచ్చేసాడంట. మా ఇంటి వైపు చూసి, మా బావ అన్నం తినలేదు అనుకుంటా, మా అక్క వచ్చిందో రాలేదు అని చెప్పేసి, బావా నువ్వు భోజనం చేసావు అడిగి. 2 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత మొన్న అడిగాడు. హల్లెలూయా. అంటే ఎవరి ప్రేరేపించిన వాళ్ళలోకి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడికి ప్రార్థన చేస్తున్నది. పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో ప్రేరేపించి అతనికి వచ్చి నాకు అమౌంట్ ఇచ్చి, బావా నువ్వు వెళ్ళి నువ్వు కూడా వెళ్ళి తింటరా అని చెప్పేసి అక్కడ డబ్బులు పెట్టి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నేను ఇంటికి మాట చెప్తున్నానంటే, మన మనుషుల దగ్గరికి వెళ్తే లేవనేస్తారు, దేవుని దగ్గరికి వెళ్తే మాత్రం లేవనే దేవుడు అయితే మన దేవుడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు దేవుడి విషయంలో నీవు నేను ఆయన ఉన్న విధంగా మనం అందరం జీవించును గాక. ఆమె ఆయనకి ఇష్టమైన బిడ్డలు మనం అందరము జీవించును గాక. 3 వారాల నుంచి ఒక ప్రత్యేకతతో మనతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆమె దేవుడు మొదటి వారంలో దేవుడు నీతో నాతో మాట్లాడింది ఏంటంటే, క్షమించు, సమాధానంగా ఉండు. మొట్టమొదటి వారం. రెండో వారం ఏంటంటే, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ లోకానికి ఏమీ తీసుకురాలేదు, ఈ లోకానికి ఏమీ తీసుకెళ్ళలేదు. హల్లెలూయా. రెండోది చెప్పాడు, ఉన్న దాంతోనే దైవ భక్తి, సంతుష్టమైన భక్తి చేయి, ఏదో నామకార్థ భక్తి చేయొద్దని చెప్పాడు 2వ వారం. 3వ వారం నీతో నాతో ఏం చెప్పాడంటే, నీవు క్రీస్తు స్వరూపంలోనికి నీవు వస్తే ఏ చీకటి నిన్ను కమ్మదు. ఆమె లేచి నిలబడదాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. అందరం 2 చేతులు పైకెత్తి
అవును పరిశుద్ధాత్మ దేవుడా, నిన్ను ఈ రూపంలోనికి నేను మారాలయ్యా, నేను నీ స్వరూపంలోనికి నేను రావాలయ్యా. అయ్యా ఇగో ఈ లోక వ్యక్తులు ఉన్నట్టు నేను ఉండకూడదయ్యా, ఈ లోకంలో జీవించినట్టు నేను జీవించకూడదునైనా, ఈ లోక ప్రజలు జీవించినట్టు నేను జీవించకూడదని దేవుని దగ్గర అడుగు, దేవుని దగ్గర అడిగేసే దగ్గర అడిగేసేయా. నేను ఆ విధంగా ఉండకూడదు వేసేయా, నేను ఆ విధంగా ఉండకూడదు వేసేయా. అడిగిదామా వేసే దగ్గర. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీ సమస్యలన్నీ అని తీర్చగల దేవుడు, నీ సమస్యలన్నీ ఆయన తీర్చగల దేవుడు. ఆయన తీర్చలేదంటే ఏది లేదు ఆయన దగ్గర, వేసే దగ్గర. ఇదిగో నువ్వెప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు కమ్మని దేవుడు అడుగుతున్నాడు. నువ్వే విషయంలో బలహీన పడిపోయి ఉన్నావు, ఈ రోజు ప్రతి బలహీనత నుంచి బయటికి రా. ఇస్తున్నానంలో ప్రతి బలహీనత నుంచి బయటికి రా, ప్రతి బలహీనత నుంచి బయటికి రా. మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు వరకు నీతో దేవుడు అర్థమయ్యే రీతిలో అన్ని విషయాలు దేవుడు నీతో మాట్లాడాడు, అన్ని విషయాలు దేవుడు నీతో మాట్లాడాడు. యేసయ్య మాట అది ఎన్నటికీ తప్పనిదే. ఈరోజు నీతో మాట్లాడాడు. మనసుని దేవుడి దగ్గర ఇప్పుతావా? మనసుని దేవుడి దగ్గర ఇప్పుడు ఒక్కసారి మనసుని దేవుడి దగ్గర ఇప్పుడు నీ మనసుని దేవుడి దగ్గర ఇప్పుడు ఈరోజు నువ్వు అడిగినంత దేవుడు ఇవ్వగలడు. నువ్వు అడిగింది ప్రతిదీ చేయగల దేవుడు, నువ్వు అడిగింది ప్రతిదీ చేయగల దేవుడు యేసయ్య. నువ్వు అడిగింది ప్రతిదీ చేయగలడు యేసయ్య. ఆయన చేయలేని దేవుడు కాదు, ఆయన చేసే దేవుడు, ఆయన చేయగల దేవుడు యేసయ్య. ఆయన చేయగలడు, ఆయన చేయగలడు యేసయ్య, ఆయన చేయగలడు యేసయ్య. నువ్వు ఇంతవరకు నువ్వేది జయించలేకపోయావు, ఏ విషయంలో వాడిపోయావు, ఏ విషయంలో నీకు విజయం రాలేదు, ఈ రోజు నుంచి నీకు ఆయన దేవుడు నీకు విజయం ఇస్తున్నానని చెప్తున్నాడు. ఆయన విజయం ఇవ్వడానికి ఇస్తున్నాడు, ఆయన విజయం ఇస్తున్నాడు. ఈ రోజు నుంచి ఏ విషయంలో నువ్వు వాడిపోయావో, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో ప్రతి విషయం నేను చూస్తున్నాను, ప్రతి విషయం చూస్తున్నాను. అందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి, ఒకరి చేతులు ఒకరు పెట్టుకోండి, అందరూ పక్కన చేతులు పట్టుకోండి. ఐక్యతతో ప్రార్థన చేద్దాం. ఈ రోజు నుంచి కార్యాలు జరగాలి ఇస్తున్నాను, ఈ రోజు నుంచి కార్యాలు జరగాలి ఇస్తున్నాను. ఆ చేయి పట్టుకోండి, ఆ పక్కన పట్టుకోండి, చేయి పట్టుకుని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ. సెకండ్ అలా పట్టుకోండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నాకంటే ఈ లోకాన్ని ఏది లేదు యేసయ్యా, ఒకవేళ ఉన్నదంటే అంతా నీవు ఇచ్చింది యేసయ్యా. అయ్యా నాకంటూ లోకాన్ని ఏది లేదు యేసయ్యా. అయ్యా అన్ని నీవు ఇచ్చిన యేసయ్యా. అయ్యా ఇదిగో నేను ఇల్లు అడిగేవయ్యా, అయ్యా ఇదిగో ఇల్లు అడిగితే నేను ఇచ్చేవయ్యా, కారు పరుగులు బైకులు అడిగితే బైకులు ఇచ్చేవయ్యా. అయ్యా నేను ఏది అడిగితే అది నాకు ఇచ్చేవేసయ్యా. ఆడిపోయిన దీపాన్ని వెలిగించేవేసయ్యా, ఆడిపోయిన దీపాన్ని వెలిగించంటే వెలిగించేవేసయ్యా. ఇదిగోనైనా ఈ రోజు నుంచి నేను నీకోసం వెలుగుతానయ్యా, ఈ రోజు నీకోసం నేను వెలుగుతానని ఒక్కసారి దేవుడి దగ్గర అడుగుతావా? ఒకరోజు నువ్వు అడుగుతావా? అయ్యా అయ్యా ఇదిగో నేను ఇప్పటికైనా నీకోసం నేనైనా అయ్యా కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీకోసం నేను కష్టపడతాను యేసయ్యా. నీకోసం నీ బ్రతుకునిచ్చావని ఏమో సామయ్యా, నీకోసం నీవు నన్ను చూసావని, ఏం చేసామయ్యా నీకోసం నీ బ్రతుకునిచ్చావని, ఏమో సామయ్యా నీకోసం నీవు నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేసామయ్యా నీకోసం నీ బ్రతుకునిచ్చావని, ఏమో సామయ్యా నీకోసం నీవు నన్ను చూసావని. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపచేసావయ్యా. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపచేసావయ్యా. ఇన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపు
చేసావు ఆయన కోసం? నీ కోసం ఇన్ని చేసేనే, నా కోసం నువ్వేం చేసావు నా బిడ్డని అడుగుతున్నాడు దేవుడు. ఈరోజు ఒక తీర్మానం చేసుకున్నామా, ఈ రోజు నుంచి ఈ సంవత్సరంలో నేను ఇద్దరిని నేను రక్షించాలయ్యా. అడుగుదామా? అడుగు. ఈ రోజు నుంచి నేను ఈ సంవత్సరం ఆఖరం కల్లా నేను ఇద్దరినన్నా నేను రక్షించాలా, ఇద్దరినన్నా నిన్ను నీ దారిలోకి నేను తీసుకురావాలయ్యా. అయ్యా ఇదిగో నేను నా కుటుంబం వాళ్ళందరినీ నీ వైపు నేను తిప్పుకోవాలయ్యా. అడుగుతావా ఈరోజు? నాయనా సమయం ఇంకా లేదు నా ప్రభా. అయ్యా ఇదిగో నా ప్రభా నాయనా, మీరు అక్కడ దగ్గరగా ఉందని చెప్తున్నావు నా ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, ఈ లోకంలో మాదంటూ ఏది లేదు నా ప్రభా. ఒకవేళ ఉందంటే అది నీవిచ్చినదే ప్రభా. అయ్యా ఈ జీవితం నీవిచ్చినదే నా రాజా. అయ్యా ఇదిగో నా ప్రభా, ఇప్పటికైనా నా ప్రభా నాయనా, అయ్యా తండ్రి నాయనా తండ్రి నువ్వు మమ్మల్ని కనికరించు నా ప్రభా. అయ్యా తండ్రి మమ్మల్ని లేవనెత్తండి నా ప్రభా. అయ్యా ఇదిగో నా ప్రభా నైనా మధ్యాహ్న సమయంలో నా రాజా మా చేతిని కందిస్తున్నా ప్రభా. మా చేతులను పట్టుకోండి నా రాజా. అయ్యా మేమైతే నీ చేతులు పట్టుకుంటే వదిలేస్తామన్నా రాజా, నువ్వు పట్టుకుంటే మమ్మల్ని ఎప్పటికీ వదలవు నా ప్రభా. అయ్యా తండ్రి మమ్మల్ని పట్టుకోనండి నా ప్రభా. అయ్యా ఇదిగో నా ప్రభా, ఈ లోకమనే ధనాపేక్షలో పడిపోకుండా నా ప్రభా, ఈ లోకమనే ఆశల్లో పడిపోకుండా నా ప్రభా. అయ్యా అబద్ధకుల వల్ల వండకుండా నా ప్రభా, వేషధారుల వల్ల వండకుండా నా ప్రభా, స్వార్థపరుల వల్ల వండకుండా నా రాజా. అయ్యా ఇదిగో నా ప్రభా, మమ్మల్ని కడగండి నా ప్రభా, నీ కల్వరి రక్తంలో కడగండి నా ప్రభా. మాలో ఉన్న స్వార్థము ద్వేషము అసూయలను తీసివేయండి నా ప్రభా. ఇదిగో నా రాజు, నువ్వు మాకు ఇచ్చిన తలాంతులు నా రాజా నీ సన్నిధిలో వాడుకొని కృపను దయచేయండి దేవా. అయా నీ సన్నిధిలో వాడుకొని కృపను దయచేయండి నా ప్రభా. అయా నువ్వు సెలవిస్తున్న ప్రభా, అయ్యా ఎవరైతే తలాంతులు వాడుకొనకుండా దాచిపెడతారో అది తీసేసి 10 తలాంతులు గారి వరకు ఇస్తాను నా ప్రభా. అయ్యా మా తలాంతులు మేము పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేము నా రాజా. అయ్యా ఇదిగో నా ప్రభా నాయనా, నువ్వు పాటలు పాడే తలాంతులు ఇచ్చేవేమో, నీకు పాటలు పాడే తలాంతుంటే దాన్ని ఉపయోగించుకో. దేవుని నామాన్ని ఘనపరచాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి ప్రభా. ఇదిగో నా ప్రభా, నీ సన్నిధిలో నా ప్రభా పరిచర్య చేసే తలాంతులు పోగొట్టుకొనకుండా నా ప్రభా పరిచర్య చేసే కృపను బిడ్డలకు దయచేయండి యేసయ్యా. అయ్యా ఇదిగో నా ప్రభా, నీ బిడ్డలకు నువ్వేమేమి తలాంతులు ఇచ్చావు నా రాజా. అయ్యా తండ్రి వాక్యం చదివే తలాంతులు నా ప్రభా, ప్రార్థన చేసే తలాంతులు నా ప్రభా, మీ సువార్త చేసే తలాంతులు నా ప్రభా. నాయనా తండ్రి ఇదిగో నా ప్రభా, మందిరంలో పరిచర్య చేసే తలాంతులు నా ప్రభా, సేవకులను చేర్చుకునే తలాంతులు నా ప్రభా. అయ్యా నువ్వు బిడ్డలకు నువ్వేమేమి ఇచ్చావు నా ప్రభా, బిడ్డల బట్ట పోగొట్టుకొని కూడా నా ప్రభా నీ సన్నిధిలో నమ్మకంగా ఉండడానికి నీ కృపను దయచేయండి యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. అయ్యా ఇదిగో నా ప్రభా, వేసల వల్ల నా ప్రభా నాయన పరిశైలు సర్దికుల వల్ల ప్రభా, వేషధారుల వల్ల వండకుండా నా ప్రభా. అయ్యా నీ సన్నిధిలో నా ప్రభా నాయన నమ్మకంగా ఉండడానికి నీ కృపను దయచేయండి నా ప్రభా. ఇదిగో నా ప్రభా నాయన పరిశైలు సర్దికులు అనుకుంటున్నారు నా ప్రభా నాయన, మాకున్న దాంట్లో నా ప్రభా నాయన, మాకున్న ప్రభా నాయన ప్రతి దాంట్లో నా ప్రభా ప్రథమ ఫలం తీసుకొచ్చి దేవుని కనపరుస్తున్నాం, కానీ ఇంకేం కావాలనుకుంటున్నారేమో, కానీ వాటన్నిటికంటే వాటితో పాటు నీకు కావాల్సింది దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉండాలి, దేవుని సన్నిధిలో నిస్వార్థముగా ఉండాలి, ఆయన సన్నిధిలో మనస్ఫూర్తిగా పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో ఆయన సేవించే విధంగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మదేవా ఇదిగో నా ప్రభా, ఈ క్షణమే నువ్వు వచ్చి నువ్వు ప్రభా నాయన నువ్వు నాయన రాకడ సమయంలో వస్తే నా ప్రభా నైనా మేము విడబడే వారి గుంపులో ఉండడానికి వీల్లేదు నా రాజా. అయ్యా నాయన నీ చెంగును పట్టుకున్న ప్రభా ఎత్తబడి వారి గుంపులో ఉండడానికి నీ కృపను దయచేయండి నా ప్రభా. అయ్యా ఇదిగో నా ప్రేమ మధ్యాహ్న సమయంలో మా హృదయాలు కరిగించండి నా ప్రభా. అయ్యా ఇదిగో నా ప్రభా, మా బంధువుల కొరకు నా ప్రభా, బిడ్డల కొరకు నా ప్రభా, మా కుటుంబాల కొరకు నా ప్రభా అంగలార్చేవారిగా ఉండడానికి ప్రభా నైనా నీ కృపను దయచేయండి యేసయ్యా. పరిశుద్ధాత్మదేవాలు సహాయం చేయండి నా ప్రభా. ఇదిగో నా ప్రభా, మా జీవితాలు చేసిన మేలులు మర్చిపోకుండా ప్రభా నైనా ప్రతి సమయంలో నా ప్రభా ఏ సంబంధమైన నా ప్రభా ఏ స్థితిలో ఉన్నా కానీ నా ప్రభా అయ్యా నీ సాక్షిగా ఉండడానికి నీ కృపను దయచేయండి నా రాజా. పరిశుద్ధాత్మదేవా నీ కొందనాలు స్తోత్రాలు యేసయ్యా. అయ్యా ఇదిగో నా ప్రభా, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి నా ప్రభా, మంచి నేల పడిన విత్తనం వల్ల ఫలింప చేయండి నా ప్రభా. అపవాది వచ్చి దాని మధ్య గురుగులు విత్తకుండా నా ప్రభా నాయనా తండ్రి ఇదిగో నా ప్రభా నైనా విన్న వాక్యాన్ని ప్రభా నెమరం వేసుకుంటూ నా ప్రభా నైనా ప్రభా నైనా వచ్చే వారం అంతా కూడా నా ప్రభా
అయా తండ్రి ప్రభ మరలా దైవజనుల వాక్యం ప్రభ వినే వరకు నా ప్రభ అపవాది వచ్చి నా ప్రభ మా హృదయాలు ఎటువంటి చెడు తలపులు తేకుండా నా ప్రభ అయా తండ్రి నీ సన్నిధిలో గడుపుతున్నా ప్రభ అయా నీకు వందనాలు ఇస్తాయా, నీకు ఇష్టమైన బిడ్డగా ఉండడానికి నీ కృపను దయచేయండి ఇస్తాయా. పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా ఇదిగో నా ప్రభానైనా అయా వాక్యాన్ని మా జీవితంలో కార్యాచరణ చేయడానికి నా ప్రభ నీ కృపను దయచేయండి నా ప్రభా. అయా వీరి విడిచిపెట్టే వరకు ఉండడానికి ప్రభ వీల్లేదు నా ప్రభా. అయా విన్న వాక్యాన్ని మా జీవితంలో ప్రభనైనా కార్యం చేయడానికి నీ కృపను దయచేయండి నా ప్రభా. అయా ఎప్పటికైనా ప్రభా నాయన తండ్రి కఠినమైన హృదయాలు కలిగించండి నా ప్రభా. ఇదిగో లోబడిన ప్రజల వైపు దినమంతా చేతులు చాపుతున్నాను నా ప్రభా. అయా నీ చెయ్యి పట్టుకుంటే మేము వదిలేస్తాం కన్నా ప్రభా, నువ్వు మొదలు పట్టుకున్నా ప్రభా. అయా తండ్రి నాయన ఇదిగో నా ప్రభు నీ రాకడంత వరకు కూడా ప్రభా నీకు నమ్మకమైన బిడ్డగా ఉండడానికి నీ కృపను దయచేసిన ప్రభా. అయా తండ్రి ప్రభా మా మొదటి స్థితికి జ్ఞాపకం చేసుకున్న ప్రభా, మరలా నీ సన్నిధులున్న ప్రభా నీ ఆత్మీయతలో వర్ధిల్లడానికి నీ కృపను మా అందరికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందరూ రెండు చేతులు ఒకసారి పైకెద్దామా. ఇప్పుడు ఘనంగా జరిగించిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభులు ఆయనకు మాత్రమే చెందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ఒకసారి కూర్చుందాం. దేవుడు ఈరోజు నాతో మాట్లాడారు. అందరూ ఒకసారి చెప్పలు కొడదామా. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. మీరు ఎక్కడికి వెళ్ళకండి. గడిచిన సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖు భయంకరమైన పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోయాను. అవునా? ఇక్కడే మరణ మంచుల్లోకి నేను వెళ్ళిపోయిన రోజున ఆమె. కానీ దేవుడు మీ అందరి గురించి ప్రేమించి మరలా నా ప్రాణాన్ని మళ్ళానికి పంపించాడు ఆ రోజున. హల్లెలూయా. ఆ రోజున తల్లి అనుకున్నదంట, నా కొడుక్కి మరలా ఏమీ మా పాస్టర్ గారికి ఏమీ జరగకుండా ఉంటే మొక్కుబడి నేను చేసుకుంటాను సన్నిధిలో అని చెప్పేసి ఆ రోజున మొక్కుకుందంట ఆమె. సంవత్సరం గడిచిపోయింది కానీ రావటానికి అవకాశం లేదు. కానీ దేవుడు మహాకృపను బట్టి ఈ రోజున మా మధ్యలోకి మా తల్లిని నడిపించాడు. హల్లెలూయా. ఈ రోజున 1000 రూపాయలు అమ్మేద్దంట. ఎవరు కొనుక్కొని తీసుకెళ్ళిపోతారో తీసుకెళ్ళిపోయింది. హల్లెలూయా. మన మధ్యలో పాస్టర్ గారు పాట పెడతారు. నువ్వన్నారు కదా నువ్వేమన్నా ఎవరు కొనుక్కుంటారు తీసుకెళ్ళిపోవచ్చు, మళ్ళీ నాకు అవసరం లేదన్నారు కదా. మీ దగ్గర రావాలా?